ధ్రువ, ఈ అట్మాస్ఫియర్ నీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. మీరా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. ఇంకొకసారి పర్మిషన్ లేకుండా గదిలోకి రావడానికి కూడా ట్రై చేయకు. వెళ్ళు. ఏంటి ధ్రువ అంత కోపం? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆఫీస్లో వర్క్ నేర్చుకోవట్లేదని తిడతావుగా. అసలు నాకేమొచ్చో చెప్పి నీకొచ్చింది చెప్తే నేర్చుకుందామని. ఇక్కడైతే ప్రశాంతంగా నేర్చుకోవచ్చు అని వచ్చాను. నేర్పిస్తావా? ఏయ్, అతి తెలివితేటలు ప్రదర్శించుకో. వర్క్ ఆఫీస్లో నేర్చుకో చాలు. అక్కడెప్పుడు ఒక డౌట్ అడిగినట్టు కూడా కనిపించవు. ధ్రువ, ఇవాళ ఎందుకో నాకు నీ మీద అదే నీ వర్క్ మీద తెగ ఇంట్రెస్ట్ పెరిగింది ధ్రువ. నువ్వు చెప్తే ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. ఏయ్, నా మూడు అస్సలు బాలేదు. నేను రియాక్ట్ అయితే అది ఎలా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. మర్యాదగా బయటకు వెళ్ళు. మళ్ళీ నేనేమన్నా అంటే అత్త ఫీల్ అవుతుందేమో అని నేను చూస్తున్నాను. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. వెళ్ళు. ధ్రువ, మూడు బాగోలేనప్పుడే కదా ధ్రువ ఒకరి అవసరం ఒకరికి పడేది. నువ్వు రియాక్ట్ అవ్వాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. చెప్తే అర్థం కావడం లేదా? మర్యాదగా బయటకు వెళ్ళు. వెళ్ళు. రా. ధ్రువ, అత్త, 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 ఒకసారి బయటికి రా. అత్త, ప్లీజ్ ధ్రువ, వద్దు. నోర్మోయ్. రావాలి, అందరూ రావాలి. నేను రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు కూడా క్లియర్గా పిక్చర్కి రావాలి. అత్త, అత్త. ధ్రువ, వద్దు ప్లీజ్. ఏంటి ధ్రువ, ఎందుకలా అరుస్తున్నావు? అత్త, మీ కూతురు నా గదిలోకి వచ్చి చేస్తున్న పనేంటో అడుగు. వర్క్ నేర్చుకుంటానంటూ గదిలోకి వచ్చి ఈ టైంలో చాలా ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తుంది. రూమ్ అంతా సెంటెడ్ క్యాండిల్స్ పెట్టి నేను వచ్చేసరికి నా బెడ్ మీద కూర్చునుంది. ఎంత వద్దు అని చెప్పినా అస్సలు కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తుంది. ఏయ్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అసలు వచ్చినప్పుడు నాకేం చెప్పావు? పాప కోసం వచ్చాను అన్నావు. వసుంధర వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను.
అసలు ఆ పిల్ల తింటుందో లేదో కూడా పట్టించుకోవడం లేదు. ఆఫీస్లో కూడా టైం పాస్ చేస్తున్నావు తప్ప ఒక్క పని నేర్చుకుని పాపన పోలేదు. ఇప్పుడు చూస్తే ఇలా సిగ్గనిపించడం లేదా? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయడానికి ట్రై చేయకు. ఇదే నేను నీకిస్తున్న లాస్ట్ వార్నింగ్. నిన్న నైట్ నుంచి అంజలి వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తూనే ఉన్నారు. ఏం అవసరమో ఏంటో. అంజలి, మీ అమ్మ ఫోన్ చేస్తున్నారు. అమ్మా అంజలి, మాట్లాడవే. ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను అంజలి రూమ్మేట్ నండి. నా పేరు వసుంధర. ఏమైందండి? వసుంధర, నా కూతురు రాత్రి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు పొద్దులోపు కావాలని అడిగింది. అంత డబ్బు ఒక్క పూటలో సర్దలేనంటే, సర్దలేకపోతే పొద్దున్నే నా శవాన్ని చూస్తావని చెప్పింది. అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా. అంజలి వల్ల నాన్న చనిపోయారు. నేను చిన్న ఉద్యోగం చేస్తుందని చదివిస్తున్నాను. రాత్రికి రాత్రి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? తనకేమన్నా అయితే నేను బతకలేనమ్మా. కంగారుగా ఉంది తల్లి. అయ్యో, మీరేం భయపడకండి ఆంటీ. ధైర్యంగా ఉండండి. తనకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగేనమ్మా. అంజలి, 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 వాళ్ళ అమ్మగారు అన్నట్టు నిజంగా ఏదైనా చేసుకోబోతుందా ఏంటి? అంజలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? చూడు అంజలి, నన్ను నీ అక్క అనుకో. ఏం జరిగిందో చెప్పు. అక్క, నేను ఒక అతన్ని ప్రేమించాను, కానీ వాడు నన్ను చీట్ చేశాడు. మోసం చేయడం అంటే క్లియర్గా చెప్పు. అప్పుడే నేను నీకేదైనా హెల్ప్ చేయగలను. నా బాయ్ ఫ్రెండ్ వంశీతో 1 ఇయర్ నుంచి తనతో రిలేషన్షిప్ లో ఉన్నాను. తనని నమ్మి నా పర్సనల్ వీడియోస్ చాలా పంపించాను. ఇప్పుడు తనవి బయటికి లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు మార్నింగ్ 11 గంటల లోపు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నా వీడియోలు నెట్లో అప్లోడ్ చేస్తానని టార్చర్ చేస్తున్నాడు. అమ్మని అమౌంట్ అడిగాను, కానీ అంత డబ్బు తను అరేంజ్ చేయలేదు. నా వీడియోలు బయటకు వస్తే
అవి అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు. నేను తనని ఫేస్ చేయలేను. అందుకని ఇలా చేస్తే అమ్మ తట్టుకోగలుగుతుందా? చిన్నప్పటి నుంచి నిన్నెంతో కష్టపడి పెంచుంటారు. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు. ఇప్పుడు ప్రాణం తీసుకొని వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నావా? మరి ఏం చేయమంటావు? చూడంజలి, పరువు అనేది నువ్వు వేసుకునే బట్టల్లోనో వాళ్ళు తీసుకున్న ఫోటోల్లోనో ఉండదు, నీ ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. తప్పు చేసిన వాడే ధైర్యంగా తిరుగుతుంటే మోసపోయిన నువ్వు ఎందుకు తలవంచుకోవాలి? వాడికి సమాధానం చెప్పాలి. దానికన్నా ముందు నీ వీడియోస్ని డిలీట్ చేపించాలి. అలా చెయ్యాలంటే ₹1,00,000 కావాలి. ఇప్పటికిప్పుడు నాకెవరిస్తారు? నేనిస్తాను, కానీ నీతో పాటు నేను వస్తాను. ఒంటరిగా నిన్ను పంపించను. అక్క, నేను నీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. సారీ. కానీ మీరు నేను అడగకుండానే అంత డబ్బు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్ అక్క. చూడంజలి, మనుషుల కంటే డబ్బు ఎప్పుడూ ఎక్కువ కాదు. కానీ ఆ డబ్బు వాడికిచ్చేది వాడికి భయపడి కాదు, నీ భయాన్ని పోగొట్టడానికి. పద. సుజ గారు, మీరిక్కడ సూర్య గారు, మీరిక్కడ? ఎప్పుడు వచ్చారు మీరు? వసుంధర నన్ను పంపించిందని ఎవరికి చెప్పొద్దంది కదా. సుజ గారు, ఆ, ఆ, సూర్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పుడొచ్చారని అడుగుతున్నాను. అది సూర్య గారు, నందితమ్మని చూసి వెళ్దామని వచ్చాను. కానీ మేడం అస్సలు వదల్లేదు. ఇక్కడే ఉండిపోమన్నారు, అందుకే ఉండిపోయాను. ఓ, చాలా మంచి పని చేశారు. నిజంగా మిమ్మల్ని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఒక్కసారైనా లిఫ్ట్ చేయలేదు. చూశానండి, కానీ పరిస్థితి తెలుసు కదా. మా పిన్ని ముందే ఫోన్లో మాట్లాడాలి. పొరపాటున ఎవరైనా మగవాళ్ళు ఫోన్ చేశారని తెలిస్తే చాలు లేనిపోని రచ్చ చేస్తుంది. ఆవిడ కొంచెం బాగయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకున్నాను. ఈలోపు నందితమ్మ ఇక్కడ ఉండమని నన్ను బలవంతం చేశారు. పర్లేదండి, మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. ఈసారి మాత్రం చెప్పకుండా వెళ్ళిపోకండి. కనీసం వెళ్లే ముందు ఒక్క మాట చెప్పండి ప్లీజ్. అలాగేనండి. అవును, మీరేంటిలా? మల్లికా మేడం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మన్నారు. ఓ అవునా? మీరు వెళ్ళిపోయాక ఈ ఇంట్లో చాలా జరిగాయి, మీకు తెలిసే ఉంటుంది. కానీ మీరుండుంటే నాకు ఖచ్చితంగా విషయం చెప్పేవారు. అసలు ఇంతదాకా రానిచ్చేవాడిని కాదేమో. తలుచుకున్నప్పుడల్లా నాకు ఇలాగే అనిపిస్తుంది. అందరం ఉండి ఉపయోగం లేకుండా పోయింది. అందరం ఉన్నా కూడా అనాథలాగా వసుంధర ఒక్కతే హాస్టల్లో ఉంటుంది. మనకు అవసరమైనప్పుడల్లా మన పక్కనే తనుంది. కానీ తనకి అవసరంలో మాత్రం దూరం నుంచి చూడడం తప్పితే ఏమీ చేయలేకపోతున్నాను. తనను అలా ఒంటరిగా వదిలేయడం నా వల్ల కావడం లేదు. మీరు కూడా వచ్చారు కదా, అందరం కలిసి ఎలాగైనా వసుంధర్ని ఇంటికి తెచ్చేయాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దామండి. నేను చేస్తోంది కరెక్టేనా? మొన్న జరిగిన విషయం తలుచుకుంటే నాకు సూర్యగారికి చెప్పడమే మంచిదేమో అనిపిస్తోంది. వసుంధరకి ఏదైనా మంచి జరగచ్చు. కానీ అలా చెప్పేస్తే వసుంధర నిన్ను నమ్మాను, నువ్విలా చేయకుండా ఉండాల్సింది సుజా. ముందు నాతో ఒక మాట చెప్పాల్సింది. అంటే నేను వసుంధరని మళ్ళీ ఫేస్ చేయలేను. ఒకసారి వసుంధరతో మాట్లాడి అప్పుడు సూర్యగారికి జరిగింది చెప్పాలి. అలాగే సూర్య గారు, మల్లికా మేడం వాళ్ళు కాల్ చేయమన్నారు. నేను ఇప్పుడే వస్తాను.
ఒకరు కాదన్నా, ఇద్దరు వచ్చారన్నా. కాస్త కంగారు ఆపుకోండిరా. ముందు డబ్బు నా చేతికి పడినివ్వండి. ఆ తర్వాత 2 చిలుకలు మనవే. మోజు తీరే వరకు వాళ్ళు మన నుంచి తప్పించుకోలేరు. మీరందరూ వెళ్ళి బయట గదిలో దాక్కోండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కమాన్ రండి రండి. ఒక్కదానివే వస్తావు అనుకున్నాను. తనకెవరూ లేరని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? బెదిరించి డబ్బులు లాగేసుకుందామని ప్లాన్ చేస్తున్నావా? అంతే కదా, డిస్కషన్లో అనవసరం. ముందు డబ్బు ఇవ్వండి. డబ్బులు తెచ్చాము, ముందు పెన్ డ్రైవ్ ఇవ్వు. తనంత డంప్ కాదు నువ్వు, తెలివైన దానివే. డబ్బు ఇవ్వండి. పెన్ డ్రైవ్. డబ్బు ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఏంటి ఆటలుగా ఉందా? ఫోన్ నేను ఎందుకు ఇస్తాను? నువ్వు ఆ ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేసావని గ్యారంటీ ఏంటి? నీ ఫోన్లో తనకి సంబంధించిన వీడియోలు లేవని తెలిసినప్పుడే ఈ డబ్బు నీ చేతిలో పెడతాను. వచ్చిందండి ఝాన్సీ రాణి. నువ్వు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఆ? ఫోన్ కావాలా? ఇప్పుడు నీ వీడియోని ఈ ఫోన్లో తీసి జాగ్రత్తగా దాస్తాను. రేపు నువ్వు డబ్బులు తెచ్చిచ్చినప్పుడు ఈ ఫోన్ ఇస్తాను, సరేనా? రేయ్, చిలకకి అందమే కాదురా, తెలివి పొగరు కూడా బాగా సమపాళలో ఉన్నాయి. ఈరోజు అవన్నీ మన చేతిలోనే. వంశీ, ఇది కరెక్ట్ కాదు. నేను నమ్మాను. డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేసే కూడా నమ్ముతారా చెప్పు? అప్పుడు నా తప్పు ఎలా అవుతుంది? ఈరోజు మాకు డబ్బులు దమాకి ఇచ్చినందుకు నీకు కొంచెం కన్సెషన్ ఇస్తానులే. అంజలి, ఎక్కడికి వెళ్తావే? వదలండి. రా, వదలు. రావే. రేయ్, రేయ్, పట్టుకోరా. దీన్ని పట్టుకోరా. రేయ్. హేయ్, పద. అక్క, వదలండి. పట్టుకోరా. వదలండి, మమ్మల్ని వదలండి. ఏంటి ఈ బాటిల్తో మమ్మల్ని పొడి చేద్దామనే? ఇక్కడి నుంచి బాటిల్ ఇలా తీసుకొచ్చి ఈ గొంతు దగ్గరికి తీసుకొచ్చి ఇలా కొట్టాననుకో, ఏమవుతుందో తెలుసా? పట్టుకోరా దీన్ని. వద్దు, వదలండి. రేయ్, ఇప్పటి నుంచి వీడియో తీయండిరా. రేపు పాప క్రష్లో ఎంత ఫీల్ ఉంటుందో చూసుకుంటుంది. వదలండి, వదలండి, వదలండి. ఏయ్, అన్నా, దీని నోరు ఎక్కువ ఉందన్నా, నోరు మూసేయ్. రేయ్, ఇప్పటి నుంచి వీడియో తీయండిరా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకొని మురిసిపోతుంది. తీరా. తీరా.
వదలండి 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 మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నన్నే కొడతావే? మలిక, నీ కోడలు నీ పేరు నిలబెట్టింది. ఎంబీఏ రిజల్ట్స్ వచ్చాయి. వసుంధరకి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. రాజీవ్, ధ్రువ, దానికి మంచి పార్టీ అరేంజ్ చేయండి. నందితను కూడా పిలవండి. నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. ఇదిగో ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికేట్.